నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, సాధారణంగా చాలా మందికి ఉండే డౌట్ ఏంటి అంటే, సార్ తెల్ల పేపర్ మీద రాసుకొని అప్పులు ఇవ్వవచ్చా? బాండ్ పేపర్ మీద రాసి అప్పులు ఇస్తే ఆ బాండ్ పేపర్ చెల్లుబాటు అవుతుందా? సో మిత్రులారా, ప్రామిసరీ నోట్ల గురించి ఈ రెండు చట్టాలు చాలా స్పష్టంగా వివరణ ఇస్తున్నాయి. ఒకటి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, రెండు ఇండియన్ స్టాంప్ యాక్ట్. ఇండియన్ స్టాంప్ యాక్టులోని సెక్షన్ 5 సబ్సెక్షన్ 2 ప్రకారంగా ఏదైనా ఒక బాండ్ పేపర్ మీద అప్పు తీసుకునే వ్యక్తి, అప్పు ఇచ్చే వ్యక్తి ఒక ఒప్పందం కుదుర్చుకొని, ప్రామిసరీ నోట్ అంటేనే ఒప్పందం, గుర్తుపెట్టుకోండి. ఒక ఒప్పందం కుదుర్చుకొని నేను పలానా వ్యక్తి వద్ద నుంచి ఇంత డబ్బు తీసుకుంటున్నాను అని రాసిస్తే అది చెల్లుబాటు అవుతుంది. అదేవిధంగా తెల్ల కాగితం మీద రాసిన దానిని ప్రామిసరీ నోటుగా పరిగణంలోకి తీసుకోబడుతుంది. అయితే తెల్ల కాగితం మీద రాసుకొని అప్పును తీసుకున్నప్పుడు అప్పిచ్చే వ్యక్తి ఏం చేయాలి అని అంటే, ఆ తెల్ల కాగితం మీద 1000 రూపాయలకు మించి మనము ఎంత అప్పిచ్చినా కనీసం 25 పైసల రెవెన్యూ స్టాంపు అతికించి అప్పు తీసుకునే వ్యక్తి యొక్క సంతకము తీసుకోవాలి. అలాగే అక్కడ ఆ సందర్భాన్ని చూస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ విట్నెస్ల సంతకాలను కూడా తీసుకోవాలి. అప్పుడు అది చెల్లు